సంఘము స్థిరపడిన తర్వాత రక్షింపబడిన ఆత్మలను పాడు చేయుటకు దుష్టుడు, అపవాది, సాతానుడు, ఈ లోకాధికారి ఏ రీతిగా సంఘమును పాడు చేయాలో మనం నేర్చుకుంటూనే వాటిని క్షేమంగా నిలబెట్టుకోవటం గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే దానిలోనే క్షేమంగా నిలబెట్టుకుంటున్నామంటే ఇంకా అవి అభివృద్ధి కూడా అవుతాయి. అందులోనే వాక్యం ఉంది. మనం క్షేమంగా నిలబెట్టుకుంటున్నామంటే అభివృద్ధి కూడా వాటి నుంచే వస్తుంది. అయితే వ్యక్తిగత అభివృద్ధి కూడా మనకు ఉండాలి. అర్థమవుతుంది కదా? వ్యక్తిగత అభివృద్ధి కూడా ఉండాలి. సహజంగా మనము లోకానుసారంగా చూసుకున్నప్పుడు క్రైస్తవ్యం అనేది ఒక మతంగా ఏర్పడింది. క్రైస్తవ్యం ఏమంటున్నారు? మతం అంటున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎట్లా మతం అంటున్నారో క్రైస్తవ్యం కూడా ఏమవుతుంది. అయితే అది మార్గము. నీ జీవితానికి నువ్వు ఎంచుకున్న ఒక మార్గం అది. ఆ మార్గంలో నువ్వు వెళ్తూ నిత్య జీవమును పొందాలని నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం అది. గొప్ప మార్గం. అదే మార్గం. ఇంకా అంతకు మించినటువంటి మార్గం ఇంకోటి లేదు. అర్థమవుతుంది కదా? ఆ మార్గంలో ఉండాలి. ఆ మార్గంలో ఉన్నప్పుడు దేవుడు ఒకటి నేను ఎంచుకుంటున్నాడు, ఇంకోటి నువ్వు తెలుసుకొని ఆలోచన కలిగి దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావు, చేర్చబడుతున్నావు, సంఘంలో చేర్చబడుతున్నావు. అంటే ఆత్మీయులుగా ఎదగడానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి, నిత్య జీవమును వరమును పొందడానికి నువ్వు సంఘంలో ఉంటున్నావు. అయితే క్రైస్తవుడిగా నీవు దేవుని సంఘంలో ఉన్నప్పుడు మనము కొన్ని విషయాల్లో ఎట్లా ఉండాలి అంటే నిష్టగా ఉండాలి. నిష్టగా ఉండాలి. కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాల్లో నిష్టగా ఉండాలి. నిష్ట అంటే తెలుసు కదా? తెలుసా? నాకంటే మీకే తెలుగు బాగొచ్చు, నేనే అంత తెలుగు మాట్లాడుతున్నాను. నిష్ట అంటే తెలుసా? ఎవరైనా చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తా. మంచిగా ఉండటం, పర్ఫెక్ట్గా, స్ట్రాంగ్గా. ఇప్పుడు ఉదాహరణకు వస్తే మీకు అర్థమైపోద్ది. ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను అనుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇది ఉపవాసం అనేది ఎలా చేయాలి? నిష్టగా ఉండాలి. అంతేనా? నిష్టగా ఉండాలి. మధ్యలో ఇంకా అన్నం తినేసాను, అదేమవుతుంది? పాడైపోయింది. ఉపవాసం అనేది కాదు, పాడైపోయింది. అంటే మనం ఈరోజు ఉన్న ఉపవాసము ఎలా చేయాలి? నిష్టంగా చేయాలి. ఇది నిష్ట. ఇది నువ్వు క్రైస్తవంగా పెట్టుకొని జీవితకాలం అంతా మనం ఉంటాము. ఇందులో మనం ఉండాలి. కాబట్టి దేవుని వాక్యమును నిష్టగా నువ్వు వాటిని పాటించాలి. దేవుని వాక్యము నీ హృదయానికి తీసుకోవాలి. అవి తీసుకుంటేనే మనము అభివృద్ధి అనేది చెందుతాము. దేవునికి అభివృద్ధి అనేది చెందుతాము. మరలా మొదటికి వస్తున్నాను. మనం నమ్మి ఉన్నాము, నిజమైనటువంటి దేవుణ్ణి నమ్మి ఉన్నాము గనకే ఈ మాటలు మనం నేర్చుకుంటున్నాం. నువ్వు నమ్మకపోతే ఈరోజు బయట తిరుగుతూ ఉంటావు. అన్యులు ఉంటారు కదా, తెలియనటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళు ఎలాగ బయట తిరుగుతున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా తెలుసుకోలేకపోతే, నమ్మకపోతే అట్లాగే బయట తిరగచ్చు. కూర్చున్నామంటే తెలుసుకునే కదా, నమ్ముకునే కదా. మనం నమ్ముకొని తెలుసుకున్నాం కాబట్టి మరలా ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాం. అయితే నువ్వు తెలుసుకొని నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిష్ట కలిగి ఉండు. క్రైస్తవుడిగా నిష్ట కలిగి ఉండు. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో శ్రద్ధగా ఆలకించుదాం. క్రైస్తవ్యంలో మనం ఎలా ఉండాలి? నిష్టగా ఉండాలి. అప్పుడే మనము స్వతహాగా ఎలా అవుతాం? అభివృద్ధి చెందుతాం. మనం అభివృద్ధి చెందామంటే సంఘం కూడా ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. సంఘం కూడా అభివృద్ధి అవుతుంది. దీన్ని బట్టి అనేక ఆత్మలను సంఘంలో మనం రక్షించడానికి, నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. రాబో కాలమందు ఖచ్చితంగా వాక్యం ద్వారా మనము స్థిరపడతాం. మరలా ఆలోచన చేయండి. వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా ఖచ్చితంగా బలపడతాం, స్థిరపడతాం. వీటి గురించి దృష్టి ఉంచండి. వీటి బట్టి ఆలోచన చేయండి. వీటిని బట్టి జ్ఞానం కలిగి ఉండండి. అపవాదికి చోటు ఇవ్వకండి.
దుష్టుడికి చోటు ఇవ్వకండి, జ్ఞానం కలిగి ప్రవర్తించండి. దావీదు గారు అనేక మార్లు ఆ పదాలు రాస్తూ ఉన్నారు. అనేక మార్లు ఆ పదాలు రాస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఎఫీసీయులకు రాసిన పత్రికలో మాట ఉంది. ఎఫీసీయులకు రాసిన పత్రిక 27వ వచనము. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం, 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇందులో క్లియర్గా రాయబడిన మాట, పాత జీవితాన్ని మనం ఏం చేస్తున్నాము విడిచిపెట్టేమన్నాడు. మీరు నూతనంగా మరలా జీవించారు, నూతనంగా మరలా రమ్మంటున్నాడు, యథార్థంగా జీవించమంటున్నాడు అంటున్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావం. మునుపటి విషయంలోనైతే ఎలా ఉన్నామంటే మోసకరమైన దురాశ వలన. మొదటిగా మనం మోసపోయాము, మనం కూడా మోసం చేస్తూ బతికాము. అలాగే మన దురాశల వలన, దురాలోచనల వలన కూడా మనం బ్రతికాము. వాటిని విడిచిపెట్టి ఏమంటున్నాడు? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావం ధరించుకోమంటున్నాడు. ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. మరలా మీరు అభివృద్ధి చెందాలంటే, ఆత్మీయంగా నిలబడాలి అంటే, ఆత్మ విషయాలు నెరవేరాలి అంటే మీరు బలంగా ఉండాలి. జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. బలంగా ఉండాలి. ఇది దేవునికి సంబంధించినటువంటి మాటలు. దేవుడిని జ్ఞానం ఇస్తున్నాడు. ఆలోచించు. నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను పరిశీలిస్తున్నాడు. నీకున్నటువంటి గల కారణాలు ఏంటో ఆయన తెలుసుకుంటున్నాడు. ఆయన మంచి వైద్యుడు అంట కదా, వైద్యుడు. ఇప్పుడు మామూలుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చూపించుకుంటున్నావు, నీలో బలహీనత ఏంటో ఆయన చెక్ చేసి చెప్తాడు. నీకు ఎంత టెంపరేచర్ ఉంది, బీపీ ఉందా, షుగర్ ఉందా, లేక శరీరంలో ఆయనకి కనపడిన ఏమన్నా ఉంటే స్కానింగ్ చేస్తున్నాడు. బ్లడ్ టెస్ట్ తీసుకొని మరి ఏమైందో కూడా ఆయన చెప్తున్నాడు, పరిశీలించి అన్నీ చెప్తున్నాడు. అయితే దేవుడు నిన్ను కూడా అలాగే పరిశీలిస్తున్నాడు. నీలో ఉన్న లోపం ఏంటో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీలో ఉన్న లోపం ఏంటో ఎన్నుకున్న ప్రతి ఒక్కరిని గురించి దేవునికి తెలుసు. నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు, మనందరి గురించి తెలుసు. దేవుడు పరిశీలిస్తాడు, అనువున నిన్ను పరిశీలిస్తున్నాడు. నువ్వు అపవాది సంబంధికుడు అయినావా, దేవుని బిడ్డగా ఉన్నావా, ఆయన పరిశీలిస్తున్నాడు. యథార్థంగా ఉన్నావా, నీతిమంతుడిగా ఉన్నావా, దేవుడు పరిశీలిస్తున్నాడు. పరిశీలించి అంటున్నాడు, మీరు మరలా మోసకరమైన దురాశ వలన మీరు మరలా ఇదిగో మీ ప్రాచీన స్వభావం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. పూర్వం మీరు ఎట్లా ఉన్నారో మరలా అదే రీతిగా వెళ్ళిపోతున్నారు. మరలా నా దగ్గరకు వచ్చి మీరు చెప్పినటువంటి అబద్ధం ఏంటంటే, నేను మారు మనసు పొందాను, క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాను, ఇదిగో నూతనంగా బాప్తీసం పొందాను, తిరిగి లేచి జీవం గల సంఘంలో నిలబడ్డాను అని చెప్తున్నావు. లేదు, దేవుడు చెప్తున్నాడు, నిన్ను పరిశీలించి మరలా మాట్లాడుతున్న మాట, మోసకరము దురాశ నీలో ఉన్నవి, ఇంకా పాపము ఉంది నీలో, ఇంకా ఆయన నిన్ను చక్కగా కడుగు పెట్టుకొని నిలబెడితే మరలా మనం అదే రీతిగా పాపపు జీవితంలోనికి వెళ్ళిపోతున్నాము. ఆ మోసకరమైన దురాశల వలన మనం బందీలు అయిపోతున్నాము. అభివృద్ధి ఎక్కడ ఉంటుంది నీకు? దేవుడు ఆశించినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడు? దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ఎక్కడ ఉంది? దేవుడు నిన్ను ఏ స్థాయిలో నిలబెట్టాలనుకున్నాడో అటువంటి స్థాయికి తగినట్టుగా నువ్వు ఎక్కడ ఉంటున్నావు? లేదు, దిగజారిపోతున్నాం. మనం రోజు వెళ్ళిపోతున్నాము. ఆలోచన చేద్దాం, బలపడదాం. బలపడని అంటున్నాడు దేవుడు.
బలపడండి. ఇది వరకులాగా ఒక ఆదివారం కాదు ప్రార్థన. ఈరోజు అన్ని వారాలు సాధ్యమైనంత వరకు మనకి వారాలు దొరుకుతున్నాయి దేవుని ప్రార్థించడానికి. దేవుడు ఏర్పాటు చేసుకుంది కూడా మనల్ని బలపరచడానికే. మనల్ని అందరం సంఘంగా బలపరచడానికి, ఒకరినొకరు బలపరచుకోవడానికి ఇదంతా దేవుడు చేసేది. కాబట్టి మనం వాటికి దూరంగా ఉన్నప్పుడు బలహీన పడతా ఉంటాము, బలహీన పడిపోతూ ఉంటాము. ఒక ఆదివారం ఈరోజు నిజంగా కాదు. మన అపోస్తల కార్యములు చూసుకున్నప్పుడు ప్రతిరోజు ఇంటింట ఎడతెగక రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయడం ఎడతెగక ఉండండి అంటున్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం తీయండి ఒకసారి. మరలా ఈ విషయానికి వద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. జాగ్రత్తగా నా మాటలు. 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరిస్తున్నాడు. ఈ మూర్ఖపు త్వరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. మనలందరినీ హెచ్చరించాడు. హెచ్చరించిన రీతిగానే రక్షణ పొందాం, చాలా సంతోషము. అయితే ఇంకా ఏమంటున్నాడు? కాబట్టి అతని వాక్యంను అంగీకరించి వారు బాప్తిసం పొందిరి. ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ ఎందునో, సహవాసి ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగకున్నారు. వీళ్ళు ఎడతెగకున్నారు అంటే నిరంతరం ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు. ఆదిమ కాలంలోనే సంఘము ఏర్పడిన దినములోనే ఇంచుమించు 3,000 మంది సంఘము చేర్చబడిన సమయం నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిదినము అపోస్తుల బోధ ఎందునో, సహవాసం ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగక ఉండిరి. 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. వారు ఏక మనసు కలిగి ప్రతి దినము దేవాలయంలో ఏం చేస్తున్నారు? తప్పక కూడుకొని ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళు కూడా వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. దేవునికి సంబంధికులుగా ఉన్నారు. ఇప్పుడు దేవునికి సంబంధికులుగా ఉన్నారు. ఒకప్పుడు దేవాలయంలోకి పాపం చేసినప్పుడు ఏ గొర్రెనో మేకనో తీసుకెళ్లి దేవునికి బలి చేస్తున్నారు. శరీరానుసారమైనటువంటి బలులు అర్పించారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు వచ్చి సువార్త ప్రకటించి ఆయన శిలువ మరణంకి వెళ్ళిన తర్వాత నిబంధనలు రాశారు క్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నువ్వు ఇవ్వడానికి శరీరం కాదు కావాల్సింది. ఏమడుగుతున్నాడు? ఆత్మ కావాలి. పరిశుద్ధమైనటువంటి ఆత్మతో దేవుని సంఘానికి రావాలి. ఇప్పుడు మనం ఏ మేకను కొన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ హృదయాన్ని పట్టుకొని రావాలి దేవుని సన్నిధికి. హృదయాన్ని పట్టుకొని రావాలి. ఇదిగో ఇక్కడ వాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా వీరు మరియు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడి ఉన్నారు. ప్రతిరోజు ఏం చేస్తున్నారు? దేవాలయంలో ఉన్నారు. మనం ప్రతిరోజు ఉంటున్నాము, మరి ఉండట్లా. అయినప్పటికీ రోజు ఇడిసి రోజన్నా దేవునికి సాధ్యమైనంత ప్రకారం మనం మందిరంలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సమయమందు మరి మనం ఆలోచన ఎలా ఉండాలి? సరే, దేవుడేమో ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొని వారు ప్రార్థన చేశారు, వారు ప్రార్థన వింటున్నాడని దేవుడు చెప్పాడు. మరి మనమైతే ప్రతిదినము చేయట్లేదు కదా. రోజు రోజన్నా దేవాలయంలో కూడుకొని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఉన్న సమయాన్ని మనం ఏం చేయాలి? మనం ఉపయోగించుకుంటున్నాం. మరలా వాళ్ళు చూడండి, ఏక మనస్కులై. అర్థమైందా? ఏక మనస్కులై. ప్రతి ఒక్కరు ఏక మనస్కులై. నేను వచ్చానంటే నాకు రాదులే, నాకు కుదరలేని కొంతమంది, నాకు ఈరోజు కుదరలే, నేను పనికి వెళ్తున్నానని కొంతమంది. ఇట్లాగా వేరుపరుచుకోలేదు. ఏక మనస్కులై ప్రతిదినము వారు తప్పక కూడి ఉన్నారు. ఈ రీతిగా వాళ్ళు బలపరచబడ్డారు. నిత్యము దేవుని ఆలోచన కలిగి ఉన్నారు. నిత్యం దేవుని వాక్యము, నిత్యం దేవుని ఆలోచనలు వారి వెళ్ళటం వల్ల వారి హృదయం అంతా దేవునితో నిండుకుంది, వాక్యముతో నిండుకుంది. కాబట్టి చెడు ఆలోచనలకు, చెడు కార్యాలకు చోటు ఇవ్వడానికి అక్కడ లేదు. అక్కడ వారికి ఒక భయం కూడా ఏర్పడింది. జీవం గల దేవుని సంఘంలో మనం దినము కూడుకొని ప్రార్థన చేస్తూ ఆయన వాక్యాన్ని వింటూ ఆయన వాక్యాన్ని నింపుకొని మనము యహలోకమైనటువంటి ఆలోచనలు ఎలా చేస్తాం? కాబట్టి దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచాలి. శ్రద్ధ కలిగి, మరొకసారి నిష్ట కలిగి ఉండండి.
నిష్ట కలిగి ఉండండి. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధులవుటకే పిలిచాను కానీ, ఒక చోట రాయబడినటువంటి మాట, మంచిది మాట. కొలసీలకు తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చాలు చెప్పేశాడు, కరెక్ట్గా చెప్పేశాడు. నేను మిమ్మల్ని అపవిత్రులుగా చేయుటకు పిలుచుకుంటున్నానా? అపవిత్రులుగా చేయుటకు పిలుచుకుంటున్నానా? ఏమంటున్నాడు? పరిశుద్ధులు అవుటకే నేను పిలుచుకుంటున్నాను కానీ అపవిత్రులుగా ఉండడానికి మిమ్మల్ని పిలుచుకోవట్లేదు. కానీ మీరు అపవిత్రం చేస్తూ మీరు నా మందిరంలో, నా సన్నిధిలో, జీవం గల సంఘంలో మీరు ఉంటున్నారా? మరలా దేవుడు మరలా హెచ్చరిస్తున్నాడు. హెచ్చరికను తీసుకోండి, బాగుపరచుకోండి. మిమ్మల్ని హెచ్చరికను తీసుకోండి, మరలా బాగుపరచుకోండి. అప్పుడే సంఘం అభివృద్ధి చెందుద్ది. నీవు అలాగే ఉన్నప్పుడు అన్యులు ఎప్పుడు మారతారు? అన్యులు ఎప్పుడు స్థిరపడతారు? కాబట్టి మనము నిష్టగా ఉంటూ దేవుని ఆలోచనలు కలిగి స్థిరపడినప్పుడు అన్యులు కూడా మారటానికి, వాళ్ళు కూడా దేవుడి సన్నిధిలో ఉండటానికి, అభివృద్ధి చెందడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మరలా ఈ మాటలను జాగ్రత్త పెట్టుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని దావీదు గారు రాసిన కీర్తనలో 19వ దావీదు కీర్తన మాటలు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దావీదు గారు రాసిన కీర్తనలో 19వ దావీదు కీర్తన 7వ వచనం నుండి చదువుకున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. దేవుడు శాసనము నమ్మదగినది, దేవుని వాక్యము నమ్మదగినది. ఆయన జీవం గల దేవుని సంఘంలో మనతో మాట్లాడుచున్న మాట నీకు నిరీక్షణ కలుగుతుందని దేవుడు ఆజ్ఞ చెప్పి ఉన్నాడు కనుక ఆ మాటను మనం నమ్ముచున్నాము. అది మన ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనములు నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఆయన హెచ్చరిస్తున్నాడు. అది బుద్ధిహీనులకు ఏమవుతుంది? జ్ఞానము కలిగి నడుచుకుంటారు. ఆ బుద్ధిహీనులు ఆ జ్ఞానం ఏంటో కింద ఇంకా రాయబడింది. కాబట్టి ముందుగా ఆయన మాటలు నమ్మండి, అవి యథార్థమైనవి, అవి నీ జీవనకు వెలుగైనవి అని చెప్తూ ఆ కార్యాలు ఏంటో కింద చెప్తా ఉంటాడనమాట. అవి నేర్చుకుందాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. మరలా చెప్తున్నాడు, నా కుమారుడు నా ఉపదేశమును ఆలకించుము, అవి నిర్దోషమైనవి, నీ హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. ఆయన కూడా ఏర్పరిచాడు, అవి కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. కాబట్టి ఆలోచన చేయండి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు, దేవుని మాటలు, ఇవన్నీ దేవుడే చెప్తున్నాడు మనకి. నా ఉపదేశము నిర్దోషమైనవి, నేను చెప్పే బోధ శాసనమైనది. కాబట్టి నా మాటలు నీవు శ్రద్ధగా విను అని మాట్లాడుతూ కింద మాట్లాడుతున్నా చూడండి. 12వ వచనం, 11వ వచనంలో, తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనది, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. దేవుని మాటలు గైకొనుట వలన గొప్ప లాభం ఎవరికి? మనకే, నమ్ముకున్న వారమైనటువంటి మనకే లాభము. కాబట్టి మరలా జ్ఞానం కలిగి ఆలోచించండి. మనం శోధనలోకి పడకుండా ఏమంటున్నాడు క్రీస్తు ప్రభువారు? మనం శోధనలోనికి తేక ప్రార్థన చేయాలి. అక్కడ మెలకువగా ఉండు. మనం శోధనలోకి పడకుండా మెలకువగా ఉండండి. మెలకువగా ఉండాలంటే ఈరోజు జ్ఞానం అవసరం మనకి. అపవాది దృష్టించకుండా, మనలను పాడు చేయకుండా
మనం మెలకువగా ఉండమంటున్నాడు, జ్ఞానం కలిగి ఉండమంటున్నాడు. ఎటు నుంచి పొంచి ఉంటుందో నీకు తెలియదు. జ్ఞానం కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ఎల్లప్పుడూ నీ హృదయంలో పెట్టుకొని, దావీదు భయపడ్డాడు. అందుకే చెప్తున్నాను, దావీదుకు ఏర్పడినటువంటి ఆ ఆలోచనల ద్వారా, ఆ శ్రమ ద్వారా ఈ కీర్తనలు రాశాడు దేవుడు. మనము అవి నేర్చుకొని మన జీవితాలను బాగు చేసుకోవడానికి, అవన్నీ మన జీవితాలను బాగు చేసుకోవడానికి. కాబట్టి శ్రద్ధగా ఉండాలి. క్రీస్తు ప్రభు వారు అప్పగింపడు రాత్రి ఆ తోటకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. శిష్యులు బయట కూర్చుంటున్నారు. నేను ప్రార్థనకి వెళ్తున్నాను, మీరు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. వచ్చేసరికి ఏం చేశారు? భారం కలిగినటువంటి నిద్ర ఉండటం వల్ల వాళ్ళు పడుకున్నారు. ముద్దు పెట్టుకున్నాడా? చక్కగా పెట్టుకున్నాడని తింటాడా లేదా? నిద్రపోతే ఏం చేస్తాడు? నిద్రపోతే క్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? మీరు శోధనలోనికి తేక మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుడు ఆజ్ఞాపించాడు ఒక మాట. దేవుడు ఆజ్ఞాపించాడు, నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి అని వెళ్ళాడు ఆయన. ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు ఆయన వచ్చి ఏమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండకపోతే ఏమవుతుంది? శోధనలోకి వెళ్తున్నాము. శోధన అనేది ఆనందమైనదా? భయంకరమైనది. ఆ శోధనలోనికి వెళ్ళకుండా నీవు నిలబడాలి. ఇది జ్ఞానం. మెలకువగా ఉండటం ఈరోజు జ్ఞానము. దేవుని జ్ఞానము నీలో ఉండటమే మెలకువగా ఉండటం. నువ్వు ఆలోచన ఉండటమే మెలకువగా ఉండటం. ఆ జ్ఞానం అంటున్నాడు, అవి జుంటె దేని దారుల కంటే మధురమైనవి, బంగారము కంటే మధురమైనవి. కాబట్టి వాటి యందు వాక్యమందు దృష్టి ఉంచు అంటున్నాడు. అవి నీ హృదయంలోనికి తీసుకోమంటున్నాడు దేవుడు. హృదయంలో ఉంటేనే నువ్వు అభివృద్ధి చెందుతావు. లేకపోతే నీ జీవితం ఎల్లప్పుడూ వేదనకరంగాను శోధనకరంగాను, ఎక్కడ వేసిన వాడివి అక్కడే నువ్వు ఉండిపోతావు. అర్థం చేసుకోవాలి. 12వ వచనం, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చును. చెప్తున్నాడు ఆయనే. నువ్వు రహస్యమందు చేసినటువంటి తప్పిదములు ఆయన ఏం చేస్తున్నాడు? తుడిచివేస్తానంటున్నాడు. ఆయనకి తెలుసు, సమస్తం తెలుసు. నిన్ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మను వరముని నీకు ఇచ్చి దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. కానీ నువ్వు అడ్డగిస్తున్నావు. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. అవి రావు. ఆశీర్వాదాలు, ఆ మేళ్ళు రావు. నువ్వే బలంగా మూసుకున్నప్పుడు ఎవరిస్తారు నీకు? చెప్పు, ఎవరిస్తారు మీకు? చెప్పు. మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం, బాప్తీసం తీసుకోండి, రక్షణ పొందండి, 1-3 సార్లు. మనం ప్రేమ ద్వారా చెప్తున్నాము. వాళ్ళు ఏదో గొప్ప విధమైన ఏదో అనుకుంటున్నారు. మరి మనం ప్రేమను ఇస్తున్నాము, వారికి సహాయం చేస్తున్నాము. ఏమంత అవసరం మనకు? ఏమంత అవసరం? మనమైనా ఇంటికి తీసుకొచ్చి ఎవరైనా భోజనానికి కూర్చున్నప్పుడు కొంచెం తిను అని ప్రేమగా వడ్డిస్తాం. ఇది ఏం చెప్పగలుగుతాము? దీని గురించి కూడా మనం ఏం బోధించగలుగుతాం? ఏం వాళ్ళకి చెప్పగలుగుతాం? రక్షణ పొందండి. రక్షణ పొందకపోతే వాళ్ళకే నష్టం. అది రక్షణ పొందకపోతే వాళ్ళకే నష్టం. నిజమైనటువంటి రక్షణ ఎప్పుడు వస్తుందో చెప్పండి? దేవుని యందు భయభక్తులు. వెరీ గుడ్. బాప్తిసం తీసుకుంటే రక్షణ రాదు నీకు. బాప్తిసం తీసుకుంటే రక్షణ రాదు. వచ్చేస్తుందా? బాప్తిసం తీసుకున్న మాత్రాన నేను రక్షింపబడ్డాను, క్రైస్తవుని అనుకుంటే అది మన పొరపాటే. పోరాడాలంటున్నాడు ఆయన. జీవితకాలం అంతయు పోరాడాలి. పోరాడి నీ పరుగు కడముట్టించుకో. జీవితకాలం అంతయు పోరాడాలి. దేని విషయమై పోరాడాలంటే దేవుని ఎదుట చూపించుకో. నీ బుద్ధిని చూపించుకో. నీ ప్రవర్తన చూపించుకో. ఆయన పరిశీలించినప్పుడు నీతిమంతుడిగా అగపడతావు నువ్వు. వీటి విషయమై నువ్వు పోరాడు. అది మనం వదిలిపెట్టేసి
మనం ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం బాప్తిసం తీసుకున్నాము, రక్షణ పొందాము, వెళ్తున్నాము, వస్తున్నాము అంటే ఏమైనా లాభకరం ఉంటుందా? ఉండదు. మరలా దేవుడు మనతో గద్దిస్తూనే ఉన్నాడు. రహస్యమందు చేసినటువంటి ఏమంటున్నాడు? చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అంటున్నాడు. తీర్చుము. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడను అగుదును. వేడుకుంటున్నాడు దేవుణ్ణి, అయ్యా ఈ లోకమంతా పాపమే ఉంది, ఈ లోకమంతా దోషమే ఉంది, మోసకరమైనటువంటి ఆలోచనలు, దురాశలు ఈ మనుషుడికి, ఒక్క మనుషుడి కాదు, అందరికీ సంభవిస్తుంది. ఏ ఒక్కడికి కానీ కాదు, అందరికీ సంభవించేటటువంటి ప్రతి ఒక్కళ్ళు దురాశ వలన ఏటుబడి దేవుడి ఇచ్చి మహిమను పొందలేకపోతున్నారని రాయబడిన మాట అది. దేవుడిచ్చి మహిమను పొందలేకపోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఇటువంటి ఆలోచన, ప్రతి ఒక్కరు దేవుని దృష్టికి పాపం చేసినటువంటి వారిగానే ఉంటున్నాడు. అయితే కొంతమంది బలహీన పడిపోతున్నారు, పాపం అధికమైపోయి, ఆలోచనలు దురాశ అధికమైపోయి, ఆ ఆలోచన, ఆ పాపము వారిని ఏం చేస్తుందంటే ఏలుతుందంట. ఏలుతుంది, అర్థమవుతుందిగా? ఏలటం అంటే తెలుసుగా, అది ఆ పాపము స్వాధీనపరుచుకుంది. ఆ పాపము చెప్పినట్టుగానే ఈ మనుషుడు నడుస్తున్నాడు, ఆ దురాశ చెప్పినట్టుగానే మనుషుడు నడుస్తున్నాడు, ఆ అపరాధి చెప్పినట్టుగానే ఆ మనుషుడు నడుస్తున్నాడు. ఇప్పుడు ఆ అపవాది ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి మనుషుడు నడుస్తున్నాడు. అంటున్నాడు దావీదు, అది నన్ను ఏలనీయకము, దానికి రైట్ ఇవ్వబాకు, అర్హత ఇవ్వబాకు, దాని దగ్గర నుంచి లాగేసుకో నన్ను అడుగుతున్నాడు దావీదు. మనల్ని కూడా అలాగే ఉండాలి. దాని దగ్గర నుండి మనం విడుదల పొందాలి, దాని దగ్గర నుంచి వచ్చేయాలి. మన జీవితాన్ని దాని చేతిలో పెట్టడం కాదు, పాపము జీవితం పెట్టడం కాదు, అది మనల్ని ఏలుతుంది. పాపము ఏలితే మనం ఏమవుతాం? మన జీవితాలు వ్యర్థం. ఏలనీయకము అంటూనే అప్పుడు నేను యథార్థవంతుడిని, అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిని అవుతాను. దాని నుండి నన్ను విడిపించు, విడుదల కలుగు చేయి. అడుగుతున్నామా దేవుణ్ణి? మనం అడుగుతున్నామా దేవుణ్ణి? కాబట్టి వాటి గురించి మనం అడగాలి. యథార్థవంతుని, అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడిని అవుతాను. యెహోవా నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. మాట్లాడే ప్రతి మాట దేవునికి అంగీకారం అవ్వాలి. ఏం మాట్లాడుతున్నావో, ఏమి తిడుతున్నావో, ఏమని దూషిస్తున్నావో అర్థమవుతుంది కదా? మనం మాట్లాడే మాట దేవునికి అంగీకారంగా ఉండాలి, కానీ ఇష్టానుసారమైన నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడకూడదు. మరలా దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇవన్నీ నువ్వు చెక్కబెట్టుకొని ఉంటేనే నువ్వు అభివృద్ధి చెందుతావు ఈ లోకంలో ఆత్మీయంగా, లేకుంటే వ్యర్థమవుతుంది నీ జీవితం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు ఈ రీతిగానే, దేవుడు లేడని ఇష్టానుసారంగా పరిసయ్యులు, సద్దుకయ్యులు చెప్పిన రీతిగా అపోస్తుడైన పౌలు గారు సౌలుగా ఉంటూ అనేక సంఘాలను పాడు చేశాడు. తర్వాత దేవుని వాక్యం ఆయన తెలుసుకొని నిలబడ్డాడు. మనం కూడా అదే జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాము. ప్రాచీన స్వభావం అది మరలా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మరలా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. అంటే ఇది వరకు ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టి కొత్తగా మరలా రావాలి. ఇది దినదినము దేవుని కార్యంలో జరుగుతూ ఉంటుంది. దేవుని వాక్య ప్రకారం మనము దేవునికి దగ్గర అవుతూ ఉంటున్న కాలం అంతటా మనల్ని మనం శుభ్రం చేసుకొని మరలా దేవుని సన్నిధిలో ఉంటాము. ఆలోచన చేయండి. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తూనే వీటికి దేవుడు ఇచ్చినటువంటి సమాధానమే 18వ అధ్యాయంలో ఉంది. 18వ అధ్యాయము 22వ వచనములను బట్టి మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. ఇందాక మనం చదువుకున్న మాటలను బట్టి ఆయన ధర్మశాస్త్రం న్యాయమైనది, ఆయన ఆజ్ఞలు న్యాయమైనవి, ఆయన చెప్పు బోధ న్యాయమైనది అని వింటూనే ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన నా కట్టడలను త్రోసివేసిన వాడను కాను. ఆయన కట్టడలను నేను త్రోసివేసిన వాడను కాను.
దోష క్రియలు నేను చేయనల్లకుంటుని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. మరలా మనం ఏమవుతున్నాం? మారుతున్నాం దేవునికి ఇష్టంగా. దేవునిలో అభివృద్ధి అవ్వాలంటే, ఆత్మీయంగా స్థిరపడాలి అంటే ఖచ్చితంగా నువ్వు మార్చుకోవాలి. మార్పుతోనే మార్పుతోనే సహజం. కాబట్టి మారాలి. ఆ మార్పే కోరుకుంటున్నాడు దేవుడు. కానీ మనము నిత్యము మరలా అదే రీతిగా పొరపడుతూనే ఉంటున్నాము, పాడైపోతూనే ఉంటున్నాము. పాడైపోయినటువంటి జీవితాల్లోనే జీవిస్తున్నాము. దేవుడు ఎంచడు ఇలాంటి వారిని. ఇటువంటి వారిని దేవుడు ఎంచుకోడు. కాబట్టి దోషక్రియలు నేను చేయననుకుంటున్నా, ఆయన దృష్టికి నేను యథార్థుడినైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం అప్పుడు దొరుకుతుంది. చూడండి, ఇందాక మనము ఆయన న్యాయ విధులను నేర్చుకోమని దేవుడు చెప్పాడు, మనం నేర్చుకుంటానని అన్నాము. పాపముతో ఉన్నాము, ఆయన మన పాపములను తుడిచివేస్తానంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కావున యెహోవా నేను నిర్దోషునిగా నుండుట చూచి, ఆయన పరిశీలిస్తున్నాడు. ఎవరు చూశారు? ఇంతకీ దేవుడే చూశాడు. ఆయనే చెప్తున్నాడు, నేను నిర్దోషిగా నుండుట ఆయన చూచి తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. నీ హృదయమును బట్టి, నువ్వు చేసే కార్యమును బట్టి నీకు ప్రతిఫలం దొరుకుతుంది. అర్థమవుతుంది కదా? నీవు చేస్తున్న పనిని బట్టి నీకు ప్రతిఫలం దొరుకుతుంది. నువ్వు చేస్తున్న దేవుని కార్యమును బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. పని చేయకుండా దేవుని యొద్ద నుండి ఏ ప్రతిఫలమో ఆశించకు. దేవునికి పని చేయకుండా, దేవునికి క్రియలు చేయకుండా నువ్వు ఏది చేసినప్పటికీ నీకు కలిగిన ఏ శ్రమ అయినా, ఏ వేదనైనా దాన్ని నువ్వు అనుభవించి తీరాలి. అర్థమవుతుంది కదా? ఏ శ్రమ అయినా, ఏదైనా అనుభవించే తీరాలి. నేను గనక మాట దేవునికి అంగీకారంగా నేను లేను. నేను రక్షణ పొందలేదు అనుకోవచ్చు. పొంది ఉండి దేవుని ఆజ్ఞను ఇంకా తిరస్కరిస్తున్నాను. నేను 10 మార్లు గద్దించిన నేను తిరస్కరిస్తున్నాను. అప్పుడు నాకు కలిగినటువంటి శ్రమ వేదనకు బాధ్యుడు ఎవరు? నేనే. నేను అనుభవించవలసినటువంటి వాడను. కాబట్టి నేనేం చేయాలి? అనుభవించాలి. అయితే యథార్థవంతులుగా ఉన్నప్పుడు నిర్దోషత్వం బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తున్నాడు, మంచి ప్రతిఫలం ఇస్తున్నాడు. నీకు నేను నిలబెడుతున్నాడు. కాబట్టి వీటి విషయమై ఆలోచించే ఆయన పరిశుద్ధులుగా పిలుచుకుంటున్నాడు, కానీ మిమ్మల్ని అపవిత్రులుగా చేయడానికి ఆయన పిలుచుకోవట్లేదు. మనమే మరల ఇహలోక మాలిన్యం బట్టి, దురాశ చేత ఏడ్వబడి పాపమును తెచ్చుకొని బ్రతుకుతున్నాము. పాపం తెచ్చుకొని బ్రతుకుతున్నాము. వాటిని విడిచిపెట్టట్లేదు. అందుకే అంటున్నాడు ఇంచుమించు 3000 మంది సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రతిరోజు ప్రతిదినం వారి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. శోధనలోకి పడకుండా మెలకువగా ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. అపవాది వారి కుటుంబంలోనికి ప్రవేశించకుండా, అపవాది వారి దేహంలోనికి ప్రవేశించకుండా, వారి జీవితంలోనికి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. ఇక్కడ ఆలోచన చేయండి. దుష్టుడు పరిసయ్యులు, సద్దుకయ్యుల ద్వారా సౌలును ఏర్పరచుకొని సంఘమును పాడు చేశాడు. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడో, మరలా దుష్టుడు ఏం చేశాడంటే పౌలును చంపాలని చూశాడు. ఆ కాలం అంతా ఏం జరుగుతుందంటే వారు దాక్కొని సువార్త ప్రకటించారు. ఏం జరుగుతుంది? దాక్కొని సువార్తలు ప్రకటించారు. ఎప్పుడు మనల్ని చంపుతారా అని సువార్త ప్రకటించారు. నిజానికి ఈరోజు కూడా మనం కొన్ని మాటలు ఆపేసుకుంటున్నాం, కానీ భయం చేతనే ఆపేసుకుంటున్నాము. ఎందుకంటే మనము కూడా తెలియని ప్రజలతో ఉన్నాము, ఎన్నుకోబడినటువంటి ప్రజలతో ఉన్నాం, ఇంకా ఎన్నుకోబడినటువంటి ప్రజలతో ఉన్నాము. అటువంటి ప్రజల్లో నువ్వు దేవుని నామమును ఎట్లా కనపరుస్తున్నావు అంటే, నా ఇష్టానుసారంగా నేను కనపరుస్తున్నాను, నాకు వచ్చినట్టు కనపరుస్తున్నాను, ఏదైతే అది ఇస్తానో, సాధ్యమైతే తీసుకో, లేకపో అంటున్నావు. నువ్వు ఎవరిని అంటున్నాము?
ఎవరిని అంటున్నా? దేవునికి. దేవునికి భిక్ష వేస్తున్నాం. సాధ్యమైతే తీసుకో, లేకపోతే లేదు. ఎవరికి? దేవునికి భిక్ష వేస్తున్నాం మనం. నేను ఏ పంటను విత్తుతానో నేను దాన్నే కోసుకుంటాను, అంతేగా? ఏ పంటనైతే విత్తుతానో దాన్ని. కోడిగుడ్లోంచి కోడే వస్తుంది, గాడిద గుడ్డు వస్తుందా? రాదు, రాదు. సామెత బాగాలేదా ఉదాహరణ? సరేలే, అడ్జస్ట్ అవ్వండి ఎట్లా బట్టి. నాకు అదే వచ్చింది, అదే. కానీ అర్థం ఒకటే, అర్థమైంది కదా? ఏమి విత్తుతామో అదే కోస్తాము. కాబట్టి దాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది నీకు, దాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది. నేను ఎట్లా పడితే అట్లా ఆరాధిస్తాను అంటే అది వ్యర్థము. క్రీస్తు ప్రభు వారి శరీరంలోను రక్తంలోను పాలిభాగస్తులు అవుతున్నామంటే నువ్వు ఎట్లా ఉంటున్నావు? ఎట్లా ఉంటున్నావు? కఠినంగా ఉండాలి అంటే చాలా వరకు ఉండొచ్చు, కఠినంగా జరిపించాలి అనుకుంటే చాలా వరకు జరిపించవచ్చు. కానీ దేవుడు తగ్గించుకొని ప్రేమ కలిగి క్షమాపణ కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఒకరినొకరు క్షమాపణ ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచన చేయాలి. క్రీస్తు ప్రభు వారి శరీరంలో రక్తంలోని యోగ్యముగా ఎలా తీసుకోగలుగుతాం? మనం ఏ విధంగా తీసుకుంటున్నాం? మనం నాలో భయం ఉందా? భయం ఉందా? నిజంగా దేవుడు అంటే భయం ఉందా? ఆయన శరీరంలో రక్తం నేను ఎలా భాగస్వామి అవుతాను? యోగ్యముగా తీసుకొని వాడికి ఏం కలుగుతుంది? రోజు అవుతున్నారు కదా, శాపగ్రస్తులు అవుతారు. శాపగ్రస్తులు అంటే అది నీకు ఒక్కడికే కాదు, నీ తరము వారికి శాపగ్రస్తం జరుగుతుంది, నీ బిడ్డలకు అది జరుగుతుంది. యోగ్యంగా తీసుకోమంటున్నాడు అట్లని. ఆయన ఆరాధనకు ఒక భయం ఉండాలి, ఒక శ్రద్ధ క్రమం ఉండాలి. ఆయన ఆరాధించేటప్పుడు భయము భక్తి శ్రద్ధలో ఉండాలి. నేను ఇష్టానుసారంగా నేను ఆరాధించుకుంటాను అని అంటే అవ్వదు. దేవుడు మరలా మనతో మాట్లాడిన మాటలు జాగ్రత్తగా, నీవు నమ్ముకున్న దేవుని మీద నమ్మకం ఉంచు. నీవు నమ్ముకున్న దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచు. ఆయన పట్ల భయం కలుగు, భయము వణుకు సమస్తము నీలో ఉండాలి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీ ఆరాధన నాకు నచ్చడం లేదు, మీరు ఇచ్చే ఫలాలు నాకు నచ్చడం లేదు, వ్యర్థమైపోతుంది. ఎండిపోయిన చెట్టు వల్లే కనిపిస్తున్నారు మీరు, ఫలాలు లేని చెట్టు వల్లే మీరు కనిపిస్తున్నారు. నరికి వేయబడతాయి ఫలాలు లేని చెట్టు వల్లే, అంతే కదా? నరికి వేయబడతాయి. ఎందుకు పనికిరానిది గడ్డిని పెంచుకుంటారా ఇంట్లో? ములకంపలను పెంచుకుంటారా ఇంట్లో? అవి ఫలాలు ఇస్తాయా? ములకంపలు ఇవ్వవు. ఫలాలు అనుకొని పెంచిన అవి ఫలములు అయిపోతే దాన్ని కూడా తీసివేస్తాం మనం. కాబట్టి గుర్తించండి, బ్రతిమలాడుకుంటున్నాడు, ఇంకా హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. వాటన్నిటిని సమకూర్చుకొని దేవుడు మనతో మాట్లాడిన మాటలు నన్ను గురించే మాట్లాడుతున్నాడు అని గుర్తెరుగు. నన్ను గురించే మాట్లాడుతున్నాడు, నన్ను సరి చేసుకోమంటున్నాడు. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు, నన్ను సరి చేసుకోమంటున్నాడు. నా కుటుంబాన్ని ఎంత ప్రేమించాడు, నన్ను సరి చేసుకోమంటున్నాడు. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు, నా జీవితాన్ని చక్కబెట్టుకోమంటున్నాడు. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు, నా మార్గములు తప్పు కాబట్టి నేను వేసినటువంటి మార్గంలో నడువు అని చెప్తున్నాడు. గద్దిస్తూ ఉంటాడు. లోపడకపోతే హఠాత్తుగా నాశనం అవుతాం. కాబట్టి జ్ఞానం కలిగి ఉండు, మెలుగు కలిగి ఉండు, దేవుని ఆలోచన కలిగి ఉండు. దేవుని వాక్యమును బట్టి మనందరం సమాధానం కలగాలని కోరుకుంటూ వాక్యం మీ అందరికీ క్రీస్తు ప్రభువు నామమున వందనాలు చేస్తున్నాము. థాంక్యూ.